బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దొంగలు ఏటీఎంను వాహనంలో తీసుకెళ్తున్నప్పుడే అదే దారిలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఎదురొచ్చింది. ఏటీఎం సైరన్ గట్టిగా మోగుతున్నా పోలీసులు ఆ వాహనాన్ని ఆపకుండా వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జిల్లా వ్యాప్తంగా. ఎల్లారెడ్డిపేట కేంద్రంలో దొంగలు తెగించి ఏటీఎం మిషన్ను పెకిలించి వాహనంలో వేసుకుని పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. దొంగలు ఏటీఎం మిషన్తో వెళ్తుండగా దానికి అమర్చిన సైరన్ గట్టిగా మోగుతోంది. అదే సమయంలో పోలీసు వాహనం వారికి ఎదురుగా వచ్చింది. సైరన్ శబ్దం వినిపిస్తున్నా రాత్రివేళ అనుమానాస్పదంగా వెళుతున్న ఆ వాహనాన్ని పోలీసులు ఎందుకు ఆపలేదు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. పోలీసుల కళ్ల ముందే దొంగలు ఏటీఎంను తీసుకెళ్లడం శాఖాపరమైన నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అసలు ఆ సమయంలో పోలీసు వాహనంలో ఉన్న సిబ్బంది ఎవరు, వారు సైరన్ శబ్దాన్ని ఎందుకు గమనించలేదు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.